గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము సంజ్ఞా సాంప్రదాయం గురించి తెలుసుకుందాం. సంజ్ఞా సాంప్రదాయం అంటే దర్పణాలను ఉపయోగించేటప్పుడు ధన సంజ్ఞ లేదా రుణ సంజ్ఞను ఏ విధంగా తీసుకోవాలి అని తెలియజేసేదే సంజ్ఞా సాంప్రదాయం. ఉదాహరణకి మనము పుటాకార దర్పణం గురించి చూద్దాం. పుటాకార దర్పణాన్ని తీసుకున్నప్పుడు దర్పణానికి సంబంధించి ముఖ్యంగా 3 రకాల స్థానాలు ఉంటాయి. ఇది పుటాకార దర్పణం. ధ్రువము పి అంటే పోల్, అలాగే నాభి ఎఫ్ అంటే ఫోకస్ నాభి, సి సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే వక్రతా కేంద్రము, సి ఈ 3 ముఖ్యమైన స్థానాలు ఒక దర్పణానికి ఉంటాయి. ఏదైనా ఒక వస్తువుని ఓ అనే బిందువు దగ్గర ఉంచామనుకుందాం. ఓ మీన్స్ ఆబ్జెక్ట్ అంటే వస్తువు. ఓ నుంచి పతనమైనటువంటి కాంతి కిరణము దర్పణం మీద పతనమై పరావర్తనం చెందిన తర్వాత ఐ అనేటటువంటి బిందువు ద్వారా వెళ్ళింది అనుకుందాం. ఓ అనేటటువంటి బిందువు యొక్క ప్రతిబింబము ఐ. సో ఇక్కడ మనము 4 రకాల కొలతలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవి ధ్రువము పి నుంచి వస్తువు ఓ వరకు ఉండే దూరాన్ని పిఓ అంటే వస్తువు యొక్క దూరంగా తీసుకుంటాం. వస్తు దూరము దీన్ని యుతో సూచిస్తాం. అదేవిధంగా ధ్రువము పి నుంచి ప్రతిబింబం ఐ వరకు ఉండే దూరాన్ని పిఐ అంటాము. దీన్ని ప్రతిబింబ దూరము అంటాం. దీన్ని వితో సూచిస్తాం. అలాగే ధ్రువము పి నుంచి నాభి ఎఫ్ వరకు ఉండే దూరాన్ని నాభ్యంతరము అంటాం. దీన్ని స్మాల్ ఎఫ్ తో సూచిస్తాం. ధ్రువము పి నుండి సి వరకు ఉండే దూరాన్ని వక్రతా వ్యాసార్థం అంటాం. దీనిని ఆర్ తో సూచిస్తాం, రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో ఇక్కడ 4 రకాల కొలతలు మనకు అవసరం అవుతాయి. సంజ్ఞా సాంప్రదాయం ప్రకారము ఏ కొలతరైనా సరే ధ్రువము పి నుంచి మాత్రమే లెక్కించాలి. ఫస్ట్ పాయింట్, ఏ కొలతనైనా ధ్రువము పి నుంచి మాత్రమే లెక్కించాలి. సో పిఓ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ వస్తు దూరము, పిఐ ఇమేజ్ డిస్టెన్స్ ప్రతిబింబ దూరము, పిఎఫ్ ఫోకస్ వరకు ఉండే దూరం దీన్ని నాభ్యంతరం అంటాం, పిసి వక్రతా కేంద్రం వరకు ఉండే దూరము దీన్ని వక్రతా వ్యాసార్థం అంటాం. వరుసగా యు వి ఎఫ్ ఆర్లతో సూచిస్తాం. అయితే వీటిలో దేన్ని ధనాత్మకంగా తీసుకోవాలి, దేన్ని రుణాత్మకంగా తీసుకోవాలి అనే దానికి ఒక సూచిక ఏమిటంటే పతన కిరణము ఏ దిశలో ఉందో ఆ దిశలో గణించేటటువంటి కొలతలన్నీ ధనాత్మకంగా తీసుకోవాలి. దానికి వ్యతిరేక దిశలో గణించే కొలతలన్నీ రుణాత్మకంగా తీసుకోవాలి. ఉదాహరణకు ఓ అనే స్థానం దగ్గర వస్తువు ఉందనుకుంటున్నాం. వస్తువు నుంచి పతన కిరణం ఏ దిశలో పడుతుంది? కుడి వైపు నుంచి ఎడమ వైపుకు వెళ్తున్నట్టుగా ఉంది. ఈ పటాన్ని బట్టి పతన కిరణము కుడి వైపు నుంచి ఎడమ వైపుకు వస్తుంది. సో ఈ దిశలో తీసుకునేటటువంటి కొలతలన్నీ ధనాత్మకంగా తీసుకోవాలి. వ్యతిరేక దిశలో తీసుకునే కొలతలన్నీ రుణాత్మకంగా తీసుకోవాలి. అంటే పి నుంచి ఓ, పిఓ చూడండి, పిఓ ఎడమ నుంచి కుడి వైపుకు లెక్క వేస్తున్నాం కాబట్టి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ని -u తీసుకోవాలి. అలాగే పిఐ ఇమేజ్ డిస్టెన్స్ ఎడమ నుంచి కుడి వైపు లెక్కేస్తున్నాం, రుణాత్మకంగా తీసుకోవాలి. పిఎఫ్ ఎడమ నుంచి కుడికి లెక్కేస్తున్నాం, -f అవుతుంది, నాభ్యంతరం -f. అలాగే పిసి ఎడమ నుంచి కుడికి లెక్కేస్తున్నాం, సో వక్రతా వ్యాసార్థం కూడా రుణాత్మకం అవుతుంది. అంటే పుటాకార దర్పణానికి సంబంధించి యు వి ఎఫ్ ఆర్ ఈ 4 విలువలు కూడా రుణాత్మకంగా తీసుకోవాలి. ఇప్పుడు కుంభాకార దర్పణం గురించి చూద్దాం.
కుంభాకార దర్పణము పుటాకార దర్పణానికి కొంచెం భిన్నంగా ఉంటుంది. పోల్ ధ్రువము P, F ఫోకస్ నాభి, C వక్రతా కేంద్రం. ఇప్పుడు వస్తువుని దర్పణం యొక్క ముందు భాగంలో ఉంచాలి. అంటే సపోజ్ O అనే స్థానం వద్ద వస్తువు ఉందనుకుందాం. O నుంచి పతనమైనటువంటి కాంతి కిరణము పరావర్తనం చెందిన తర్వాత ఏమవుతుంది? ఈ పతన బిందువు దగ్గర ఒక లంబాన్ని గీసాం. కేంద్రం నుంచి వచ్చేది లంబం. ఎంత పతన కోణం ఉందో అంత పరావర్తన కోణంతో బయటికి వస్తుంది. అంటే ఈ కిరణాన్ని పొడిగిస్తే ఈ స్థానంలో ఇమేజ్ ఏర్పడ్డట్టు లెక్క. సో దీని ప్రకారం చూస్తే O వస్తువు, I అనేది ప్రతిబింబము, F నాభి, C వక్రతా కేంద్రము, P ధ్రువము. ఇప్పుడు PO ఈజ్ ఈక్వల్ టు U, PI ఈజ్ ఈక్వల్ టు V, PF ఈజ్ ఈక్వల్ టు F, PC ఈజ్ ఈక్వల్ టు R. ఈ కొలతల్లో వేటిని ధనాత్మకంగా తీసుకోవాలి, వేటిని రుణాత్మకంగా తీసుకోవాలి అనేది చూద్దాం. పతన కాంతి ఏ దిశలో ఉంది? O నుండి దర్పణం మీదికి, అంటే ఇక్కడ పటాన్ని బట్టి ఎడమ వైపు నుంచి కుడి వైపుకు వెళ్తుంది. మనము PO కొలత కుడి వైపు నుంచి ఎడమ వైపుకు లెక్కేస్తున్నాం కాబట్టి మైనస్ రుణాత్మకము. ఇంకా PI పతన కాంతి ఏ దిశలో ఉందో PI కూడా అదే దిశలో లెక్క వేస్తున్నాం కాబట్టి V ధనాత్మకము. PF పతన కాంతి దిశలోనే లెక్క వేస్తున్నాం, ధనాత్మకం. PC ఇది కూడా పతన కాంతి దిశలో లెక్క వేస్తున్నాం కాబట్టి ధనాత్మకం. అంటే కుంభాకార దర్పణానికి సంబంధించి ఒక వస్తువు యొక్క దూరము తప్ప మిగతా 3 విలువలు కూడా ధనాత్మకాలు. వస్తువు యొక్క దూరం మాత్రం రుణాత్మకంగా తీసుకోవాలి. దీన్ని బట్టి మనకి పుటాకార దర్పణం యొక్క నాభ్యాంతరం ఎల్లప్పుడూ రుణాత్మకంగా అనిపించాలి. అలాగే కుంభాకార దర్పణం యొక్క నాభ్యాంతరము ఎల్లప్పుడూ ధనాత్మకంగాను ఉండాలి. ఇక సంజ్ఞా సాంప్రదాయంలో ముఖ్యమైన మరొక అంశం ఏంటంటే వస్తువు యొక్క ఎత్తు, ప్రతిబింబం యొక్క ఎత్తు, ఈ రెండింటిని ఏ విధంగా తీసుకోవాలి. అక్షానికి పై వైపు ఉండేటటువంటి ఏ కొలతనైనా, సపోజ్ వస్తువుని అక్షం పైన ఉంచామనుకుందాం, ఈ కొలతను ఎప్పుడైనా సరే ధనాత్మకంగా తీసుకోవాలి. ప్రతిబింబాలు కానీ ఏవైనా సరే అక్షము పైన ఏర్పడితే ధన సంజ్ఞతో సూచించాలి, అక్షముకు కింది భాగంలో ఏర్పడితే రుణ సంజ్ఞతో సూచించాలి. ఇదే సంజ్ఞా సాంప్రదాయం. సంజ్ఞా సాంప్రదాయంలోని ముఖ్యాంశాలు: మొదటి విషయం, దూరాలను ఎప్పుడు కూడా దర్పణం యొక్క ధ్రువం P నుంచి కొలత వేయాలి. రెండవ విషయం, పతన కాంతి ఏ దిశలో ఉందో ఆ దిశలో లెక్కించే కొలతలన్నింటినీ ధనాత్మకంగా తీసుకోవాలి. దానికి వ్యతిరేక దిశలో కొలిచే కొలతలన్నీ రుణాత్మకంగా తీసుకోవాలి. మూడవ విషయం, ప్రధాన అక్షానికి పై భాగంలో ఉండేటటువంటి ఎత్తు వంటి కొలతలన్నీ ధనాత్మకంగా తీసుకోవాలి. ప్రధాన అక్షానికి దిగువన ఉండేటటువంటి కొలతలన్నీ రుణాత్మకంగా తీసుకోవాలి. ఈ 3 అంశాలను గుర్తుంచుకొని సంజ్ఞా సాంప్రదాయాన్ని మనము దర్పణాలకు అనువర్తింపజేయాల్సి ఉంటుంది.